ఫిబ్రవరి 26వ తారీఖు బుధవారం రోజున సింహ రాశివారు తప్పకుండా రాత్రి 9:40 తరువాత 4 శుభవార్తలు వింటారు. శివరాత్రి రోజున తప్పకుండా 4 శుభవార్తలను వింటారు. 4 శుభవార్తలు శివరాత్రి రోజున తప్పకుండా వింటారు సింహ రాశివారు. ఇక సింహ రాశివారి యొక్క శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి 7993422886. నమ్మకంతో గురువు గారిని కాంటాక్ట్ అయ్యి మీ యొక్క సమస్యలను తొలగించుకోండి. అలానే మీకు జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ఒక వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, శివరాత్రి రోజున వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటో అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక ఈ యొక్క సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహ రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే గనక వీరు చాలా ధైర్యవంతులు. సింహ రాశి వారు బంధాలకి, బంధుత్వాలకి, అలానే క్రమశిక్షణకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు. వీరు జాగ్రత్తగా ఉన్నా లేకపోయినా వీరికి ఆరోగ్యం ఎప్పుడూ కూడా సహకరిస్తుంది. ఆరోగ్యం అనేది వీరికి ఎప్పుడూ కూడా సహకరిస్తుంది అని చెప్పుకోవచ్చు. వీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు, అలానే ధైర్యంగా ఉంటారు. అన్ని పనులు కూడా చక్కబెట్టుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అన్ని పనులు కూడా చాలా చక్కగా చక్కబెట్టుకుంటూ ఉంటారు. అన్ని పనులను కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేసుకుంటూ ఉంటారు. ఇక అంతేకాకుండా వీరు చాలా మంచి వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా అధికమైనటువంటి ధైర్యంతో ఉంటారు. ధైర్య సాహసాలు అనేవి వీరికి ఖచ్చితంగా పుట్టుకతో వచ్చాయి అని చెప్పుకోవచ్చు. అలానే వీరు ధైర్యంతో పాటు మంచి లక్షణాలను కలిగి ఉంటారు. బంధాన్ని, బంధుత్వాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ని చూపుతూ ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఏదైనా అనుకుంటే అది సాధించే అంతవరకు కూడా నిద్రపోరు అని చెప్పుకోవచ్చు. అలానే పూర్తిగా వీరు ఏదైనా అనుకుంటే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తూ ఉంటారు. అనుకున్నది అనుకున్నట్లుగా సాధించే అంతవరకు నిద్రపోరు. ఖచ్చితంగా వీరికి ఏదైనా సరే అనుకుంటే అది సాధించే అంతవరకు నిద్ర అనేది పట్టదు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహ రాశి వారు వీరి యొక్క మంచితనంతో అందరి మనస్సుని కూడా గెలుచుకుంటారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారు అందరితో కూడా మంచి భావన, అదేవిధంగా వీరు అంటే పట్టుదలతో ఉంటారు. కానీ వీరి అతి మంచితనం వల్ల కొన్నిసార్లు ఇబ్బందుల పాలయ్యే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహ రాశి వారికి శివరాత్రి రోజున ఎలా ఉంటుంది అంటే భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి విభేదాలు కావచ్చు, గొడవలు కావచ్చు, డబ్బు పరంగా కావచ్చు, లేదా ఎవరికైనా అప్పు ఇచ్చి తీర్చలేకపోవటం కావచ్చు, మొండి బాకీలు కావచ్చు, ఇలాంటివి అన్నీ కూడా తొలగిపోతాయి. ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి అధికంగా ఉండేటటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఈరోజు మీరు చాలా ప్రశాంతంగా గడిపివేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఈరోజు మీకు చాలా ప్రశాంతంగా గడిచిపోతూ ఉంటుంది. అంతేకాకుండా మీరు ఈరోజు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఈ రోజుని గడిపివేస్తూ ఉంటారు. శివనామ స్మరణ అధికంగా చేస్తూ ఉంటారు. దేవాలయాలు సందర్శిస్తూ ఉంటారు. అదేవిధంగా ఖచ్చితంగా మీ యొక్క దరిద్రం అనేది తొలగిపోవడానికి ఈరోజు ఆస్కారం ఉంటుంది. అలానే పరమేశ్వరుని మీద అంటే ఎక్కువ భక్తి శ్రద్ధతో మీరు ఎక్కువ పూజలు కూడా చేస్తూ ఉంటారు. మీ కుటుంబం ఈ సమయంలో మద్దతు కూడా పలికే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కనుక ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ రోజున మీరు ఖచ్చితంగా పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తే గనక మీ యొక్క పరమ దరిద్రాలు తొలగిపోతాయి. అష్టదరిద్రాల నుండి కూడా విముక్తిని పొందుతారు.
అష్టదరిద్రాలు కూడా తొలగిపోతాయి ఈ రాశి వారికి. అలానే రాత్రి 9 తర్వాత మాత్రం ఖచ్చితంగా శుభవార్తను వింటారు అని చెప్పుకోవచ్చు. రాత్రి 9 తర్వాత ఖచ్చితంగా ఒక శుభవార్తను విని తీరుతారు. శుభప్రదమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఇక మీకు తిరుగులేనటువంటి రాజయోగం కూడా పడుతుంది. అది ఆస్తికి సంబంధించి కావచ్చు, లేదా ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, లేదా ఇంకేదైనా మొండి బాకీలు రావటం కావచ్చు. ఇలాంటి వాటిల్లో ఒక శుభవార్త వస్తుంది. ఆస్తికి సంబంధించిన తగాదాలు కూడా తొలగిపోయి శుభవార్తలు వింటారు. తెలుసుకున్నారు కదా సింహరాశి వారికి ఎలా ఉంటుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.